సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ చాలా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ. బెనర్జీ గారికి ఏదో స్ట్రిక్ట్గా ప్రిన్సిపాల్ లాగా ఉంటారు. అందుకే కొంతమంది ఎక్కువ మింగిల్ అవ్వలేరు ఆయనతో. ఎందుకులే, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడదాం, అయిపోయిందంటే అయిపోయింది, అంతవరకే ఉంటుంది సెట్లలో కూడా అని ఒక చిన్న ఇది ఉంటుంది మీ మీద. ఈజ్ ఇట్ రైట్? నన్ను చూస్తే అలా అనిపిస్తాం కానీ బట్ టైమింగ్, డిసిప్లిన్, ఓకే, ఐ మెయింటైన్ దట్. అదే అలా అలవాటు అయిపోయింది. సో మేబీ పీపుల్ అది అట్లా అనుకోని ఉండొచ్చు. అంతేనా? అంతేగాని బట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ మ్యాన్. ఓకే, మామూలుగా కలిస్తే కొంచెం క్లోజ్ అయితే బాగా, బట్ అంత ఈజీగా ఐ డోంట్ టాక్ టు పీపుల్ మచ్. ఓకే, కొంచెం పరిచయం అయితే, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళని కంఫర్ట్ చేయడం కోసం మాట్లాడతాను. బట్ ఐ డోంట్ నో, ఆ ప్రిన్సిపల్స్, డిసిప్లిన్, ఐ డూ దట్. ఓకే. నేను ఒకటి ఎవరికి చెప్పేది ఏంటంటే, అందరికీ ఎవరికైనా కానీ డిసిప్లిన్ ఉంటే, డిసిప్లిన్ అనేది మనిషిలో ఉంటే, వాడు దొంగ అయినా దొరైనా ఏదైనా పద్ధతులు జరుగుతాయి. ఓకే, ఒక ప్రిన్సిపల్గా జరుగుతాయి. ఆఫ్ కోర్స్. ఇట్లా కాకుండా. అంటే మీరు బాగా క్లోజ్గా ఉండే హీరో అంటే ఎవరైనా చెప్తారు? బాలయ్య బాబా, లేకపోతే నాగార్జున గారా, వెంకటేష్ గారా? అలాగనే లేదండి. అందరూ ఇప్పుడు ఎప్పుడు రోషన్ సి హౌ యూ బిహేవ్, దే బిహేవ్ విత్ యూ. మన బిహేవియర్ బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళు బాగున్నారు కదా అని మీద ఎక్కేస్తే వాళ్ళు దూరంగా పెడతారు. ఓకే. సో ఇట్స్ ఆల్ ఉన్నారు కదా మీద ఎక్కిన వాళ్ళు కూడా ఆర్టిస్టులు. చిరంజీవి గారు, నాగార్జున, ఎక్కడికి వెళ్ళినా కానీ కమాన్, వెల్కమింగ్, స్మైలింగ్ ఫేస్ చాలు, అది దట్స్ ఎనఫ్. ఓకే. అంటే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారండి, హీరోలు కూడా చనువు ఎక్కువ ఇచ్చి చూద్దాం ఎక్కుతారా, లేకపోతే లిమిటెడ్గా టెస్ట్ చేయరు, వాళ్ళ లిమిటేషన్లో వాళ్ళు ఉంటారా అని టెస్ట్ చేసి ముందే కొంచెం అబ్జర్వ్ చేసి పక్కన ఉన్న పెట్టాలి, క్లోజ్గా ఎవరిని ఉంచాలనేది కొంచెం ఉంటుందా? అది మరి ఐ కాంట్ రీడ్ దేర్ మైండ్. ఓకే. సో మీరైతే మీ లిమిటేషన్లో మీరు ఉంటారు, ఎంత చనువు ఇచ్చినా. చనువే ఉంది, చనువు మాట్లాడుతూ ఉంటాం. వీ నో వే టు డ్రా లైన్ అండి. ఓకే. వన్ హ్యాస్ టు నో, ఒకళ్ళకి తెలియాలి అది. మనం పరిధి దాడుతున్నావా లేదని యూ షుడ్ నో ఇట్, తెలుసుకోగలగాలి. దట్ ఈస్ ఓకే. ఎవరితో, ఫ్రెండ్స్ అనే కాదు, మన పిల్లలతో కానీ, మన భార్యతో కానీ, ఎవరితో అయినా కూడా. ఓకే. అంటే ఫిలిం దగ్గర నుంచి ఉన్న టెక్నాలజీ, కెమెరా టెక్నాలజీ దగ్గర నుంచి మీరు ఉన్నారు కాబట్టి అందరితో, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి చాలా డిఫరెంట్, అది వేరే విషయం అనుకోండి. బట్ అప్పుడు సీన్లు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆ సీన్లు పండాలంటే ఇద్దరి మధ్య ఒక ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ వేరు ఉంటుంది. మీ టైంలో కొంచెం బాగా క్లోజ్ అయ్యి అది మాట్లాడుకొని చేస్తారు, కొంచెం మీరు తగ్గొచ్చు, కొంచెం నేను పెరగొచ్చు, ఇవన్నీ ఉండేవి. ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ ఇన్ సెట్స్ సీన్ చేసేటప్పుడు అంటే ఏం చెప్తారు? వెంకటేష్ గారు అంటే ఏం చెప్తారు? అలాగే ఏం లేదండి. అందరూ బాగానే ఉంటారు, అందరూ ఎవ్రీబడి వాంట్స్ టు డూ దేర్ బెస్ట్. సో న్యాచురల్గా వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు చేస్తారు, మన క్యారెక్టర్ బట్టి. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ. వాళ్ళు ఎవరో ఏమి పెద్ద నువ్వేం సరిగా చేయట్లేదు, లేకపోతే ఇంకోటి ఏం లేదు. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు డైరెక్టర్ యూస్ టు కరెక్ట్ ఇట్. ఓకే. డైరెక్టర్ అని కరెక్ట్ చేస్తారు, మీరు ఇది అని. ఎందుకంటే ప్లస్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను కాబట్టి బిహైండ్ ద కెమెరాని చూస్తాను అందరినీ. ఎస్. సో వాళ్ళందరినీ చూశాను, ఐ హడ్ సీన్ ఎవ్రీబడి. అండ్ కెమెరా ఏంటి, ఆర్ట్ ఏంటి, లేదా మేకప్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, యాక్టర్స్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, దీస్ ఆర్ ఇవన్నీ కొంచెం అంటే అన్నీ నేర్చుకోలేకపోవచ్చు కానీ బట్ అవగాహన అంటూ ఉంది కదా. సో ఆ అవగాహనతో ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ టు రీచ్ విత్ బిగ్ యాక్టర్స్. యాక్టింగ్లో కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా. సో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్ అయితే ఉన్న అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా, ఎందుకంటే నాన్నగారు కూడా సేమ్. డెఫినెట్గా ఆర్టిస్ట్ అనే కాదు, ఎనీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే యూ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్. ఎందుకంటే అన్ని ఇట్లో పనులు తెలుసుకుంటాం కదా, కెమెరా గురించి కానీ, ఆర్ట్ గురించి కానీ, లైటింగ్ గురించి కానీ కొంత అవగాహన అక్కడ పని చేస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. చాలామంది ఆర్టిస్టులు సావిత్రమ్మతో వర్క్ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ సావిత్రమ్మని చూస్తే చాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని చాలామంది ఉన్నామండి అని చెప్తారు. లేడీ అర్జెంట్ ఎవరైనా కానీ, కనీసం మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయట్లేదంటే ఎలా ఉన్నారో చూసొద్దామని ఇంటి వరకు కూడా వెళ్ళొచ్చిన రోజులు చాలానే ఉన్నాయండి అని చెప్తారు. బట్ మీరు ఆమెతో యాక్ట్ చేశారు, పని చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, యాక్ట్ చేశారు కూడా. ఐ థింక్ ఏదో నక్సలైట్ రోల్ అనుకుంటాను, అంతే కదా? అది అసిస్టెంట్ హరిశ్చంద్ర, హరిశ్చంద్రుడు అని ప్రభాకర్ రెడ్డి గారు, అది అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ యాక్టింగ్ చేశా అందులో. ఓకే.
ఆల్మోస్ట్ దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓకే యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది ఓకే ఈవి శేషరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే, ఆవిడ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. దాంట్లోనే నక్సలైట్ క్యారెక్టర్ కావాల్సి వస్తే మాదాల రంగారావు గారు, నేను, బోస్ బాబుని, ముగ్గురిని. నేను అప్పుడు కుర్రోని చిన్న చిన్న గడ్డ వేసుకుని యంగ్, ఓకే. సో నక్సలైట్ లాగా అనిపించాను డైరెక్టర్ పెట్టేసి. సో దాంట్లో యాక్ట్ చేశాను. సావిత్రమ్మకి లాస్ట్ పిక్చరా? లాస్ట్ సావిత్రమ్మ లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు సార్. మీరు దగ్గరుండి సినిమా తీశారు, అమ్మతో యాక్ట్ చేశారు కాబట్టి సావిత్రమ్మ అసలు లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారు? యాక్టివ్గానే ఉన్నారా, లేకపోతే బాగా డల్ అయిపోయారా? అసలు ఏంటి? డెఫినెట్గా డల్ అయిపోయారు. పాస్ట్ చూసి తర్వాత చూస్తే నో ఇట్. ఆవిడ హెల్త్ బాగోకపోవటం, వీక్ అయిపోవటం మనిషి, దట్ వాస్ దేర్. చామ్ అంతా గాన్. బట్ బిహేవియర్ అండ్ మాట్లాడటం, ఆప్యాయత అంతా చాలా బాగుండేది. ఓకే. యా, లిటరలీ షీస్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే. లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ యాక్టింగ్లో ఉన్న అదైతే తగ్గలేదు. దట్ వాస్ దేర్. ఓకే. అందరి మీద చూపించే ప్రేమ కావచ్చు, అది చాలా, ఎస్పెషల్లీ దానాలు అంటారు, అవన్నీ చేసేసారు అని నేను వింటమే. కానీ ఆ లాస్ట్ స్టేజ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్గా చూడాల. బిఫోర్ దట్ షీ హెస్ బీన్ డూయింగ్ ఆల్ దట్ వర్క్. సో అప్పుడే మీరు కూడా వస్తున్నారు కాబట్టి మీ కెరీర్లో ఉపయోగపడేదన్న ఒక మంచి మాట ఏదన్నా అమ్మ చెప్పారా మీకు? డెఫినెట్గా మీకు ఉంటుంది ఆమె దగ్గర నుంచి, ఆమెతో మాట్లాడాలి. మాట్లాడుకునేవాళ్ళం, రోజు కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. చాలా బాగా మన నాన్న కూర్చో అది బాగా మాట్లాడేవాళ్ళు అంతా బాగా. అప్పట్లో ఎవరు చెప్పినానండి, నాన్న టైం మెయింటైన్ చేయి, డిసిప్లిన్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఓకే. అసలు అప్పుడు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ జనరేషన్స్లో ఎవరు సినిమా ఇండస్ట్రీ కాకపోయినా బయటైనా, అరే నాన్న జాగ్రత్తగా ఉండరా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త చేసుకో, చెడు అలవాట్లు చేసుకో, బాగుండు. సో దిస్ వాజ్ సెట్. అందరూ అదే చెప్తారు, ఆవిడ కూడా అదే చెప్పేది. సావిత్రమ్మ కూడా ఆవిడ అందరికీ మంచి కోరుకున్నది. ఆవిడ హోల్ హార్టెడ్గా. అవును, అవి ఎప్పుడు హోల్ హార్టెడే. అన్నీ ఉన్నప్పుడు అంతే ఉన్నారు, అన్నీ పోయినప్పుడు అలానే ఉన్నారు. చూడండి, వాట్ ఏ గ్రేట్నెస్, వాట్ అన్ ఆర్టిస్ట్ సార్, వాట్ అన్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో ఇక మనిషి అన్న తర్వాత దేర్ విల్ బి సమ్ ఫ్లాస్. ప్రతివాడు 100% దీంట్లో ఉండలేరు. సమ్ మిస్టేక్స్ విల్ బి దేర్ విత్ ఎవ్రీబడి. ప్రతి మనిషి అన్న తర్వాత కొన్ని మిస్టేక్స్, కొన్ని తప్పులు జరుగుతాయి. మీ సినిమా అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నారమ్మా? ఎన్ని ఇయర్స్ ఉండి ఉంటారు? అంటే ఆల్మోస్ట్ 1 year అలా. 1 year ఉన్నారు. ఓకే. వెళ్ళారా సార్ మీరు కోమాలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే చూసారా? ఏంటి అమ్మ ఎలా అప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా అప్పుడు బాగా ఇదైపోయారు కదా. చనిపోయినప్పుడు కూడా వెళ్ళారు? చనిపోయినప్పుడు వెళ్ళలేదు, నేను లేనో ఏదో సంథింగ్ హ్యాపెన్. ఓకే. 40 years అయిపోయినా ఆమె ఇంకా ఇప్పుడు గుర్తు పెట్టుకుందాం అంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవిడ లాస్ట్ పిక్చర్ యాక్ట్ చేసే టైంకి నేను కూడా చాలా యంగ్ అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. ప్లస్ ఆవిడ గురించి సినిమాలు చూసాము కానీ ప్రాక్టికల్గా అంత ఎక్కువ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే బికాజ్ ఐ నో హర్ మోర్ నౌ. అప్పుడు అంత ఎక్కువ క్లోజ్గా లేకపోయానే అని బాధపడుతున్నాను. ఇంకా బాగా ఉంటే బాగుండేది అని. కోర్స్ అది ఎప్పుడు చేసే పొరపాటే. మనిషి అనేవాడు ఎప్పుడు ఉన్నప్పుడు విలువ తెలియదు. ఓకే. కానీ ఈ కళతో ఎన్ని చూశారు సార్? బహుశా అదృష్టం మీ టైంలో ఉన్న ఆర్టిస్టులకి ఎవరికి దక్కకపోండవచ్చు. ఉండాలండి, అందరూ మాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కదా.